అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో. I want to do a vlog, just vlog. ఇంట్లో జరిగే మా జస్ట్ రెగ్యులర్ ముచ్చట్లు థింగ్స్ చూపించబోతున్నాను. ఇవాళ జరగబోయే కొన్ని రెండు థింగ్స్ జరగబోవచ్చు. ఒకటైతే ఫర్ షూర్ విచ్ ఇస్ ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. వాళ్ళు వస్తారు 1 o'clock వరకు. అదైతే ఫిక్స్. ఈవినింగ్ మీటప్ అనుకుంటున్నాం. నా మీటప్ అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఫుల్ ఆన్ టైట్ స్కెడ్యూల్ ఉంది. మళ్ళీ అటు వెళ్ళేసి వస్తే ఆ టైం సరిపోద్దా లేదా అన్నది థింగ్లో, బట్ మనసులోనైతే వెళ్ళి కలవాలి అందరినీ అని ఉంది. సో ఉదయ్ ఇప్పుడు కరీంనగర్లో టోల్ గేట్ రెస్టారెంట్స్, ఇంకా కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎక్కడ ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి. దట్ ఈస్ దాట్. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. లాస్ట్ మినిట్లో నా మీటప్ అయితే ఫిక్స్ అయింది. దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా లాస్ట్లో మీరు చూస్తారు. సో మేక్ షూర్ టు be till the end because the meetup was more than I expected and so emotional, so happy. సో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో టోల్ గేట్ రెస్టారెంట్ ఫిక్స్ అయింది. ఆ ప్లేస్ అంతా బాగుంది. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్. ఆల్సో ఈ వీడియోలో హెల్త్ గురించి అండ్ హెయిర్ హెల్త్ గురించి, కేర్ గురించి కొన్ని టిప్స్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. స్టార్టింగ్ విత్ ఇదేంటంటే గోగి పువ్వు. శివరాత్రి టైంలో దొరుకుతుంది. ఆ గోగి పువ్వుని ఫ్రెష్గా లేకపోతే ఎండబెట్టుకొని ఎండిన వాటినైనా సరే దాన్ని టీ లాగా మరిగించుకొని తాగాలన్నమాట. సో ఒక 1 personకి ఒక 5 నుండి 6 పువ్వులు ఒక 1 glass వాటర్ పోసుకొని అది అంత అయ్యేంత వరకు మరిగించుకొని తాగితే డైరెక్ట్గా తాగొచ్చు, లేదా షుగర్ అట్లా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అట్లా తాగితే ఏంటంటే బాడీలో వేడి వల్ల అయ్యే ఏదైనా సరే అది తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఇప్పుడు నేను US to India వెదర్ డిఫరెన్స్ వల్ల అండ్ బేసిక్గానే నా బాడీలో వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్యూస్ దానివల్ల అవుతున్నాయి, మెయిన్లీ పింపుల్స్ అవన్నీ. అందుకనేసి నేను ఉన్నన్ని రోజులు మమ్మీ నాతో తగ్గించింది అండ్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్. అండ్ ఆ వేడి వల్ల అయ్యే ఏ హెల్త్ ఇష్యూస్కైనా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇదే అన్నమాట గోగి పువ్వు. ఇది శివరాత్రి టైంలో దొరుకుతుంది. బట్ ఈసారి ఏంటో శివరాత్రి టైంలో ఇది ఎక్కువ లేకుండే. అసలు దీనికోసం నేను మా డాడీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఎంత కష్టపడ్డామో ఫైనల్గానైతే దొరికింది. సో ఒకవేళ ఇయర్ అంతా కూడా తాగొచ్చు దీన్ని. నేనేం చేసిన అంటే ఎండబెట్టుకొని అది కంప్లీట్లీ ఎండిన తర్వాత యూఎస్కి తీసుకొచ్చిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి. అండ్ ఇది అంత టేస్ట్గా ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్లెయిన్ ఫ్లేవర్. కొద్దిగా బిటర్ అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది, బట్ డైలీ తాగుతుంటే మీకు అలవాటు అయిపోతుంది. బట్ ఇట్స్ సో గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడైతే సీజన్ అయిపోయింది, బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకొని ఆరబెట్టుకొని ఇయర్ అంతా టీ లాగా వాడండి. ఇట్ ఈస్ సో గుడ్. కమింగ్ టు ద సెకండ్ టిప్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మై హెయిర్. మీ అందరికీ తెలుసు నేను నా హెయిర్ గురించి చాలా కేర్ తీసుకుంటా, చాలా ఫాలో అవుతాను. ఎక్స్టర్నల్గా అయితే ఆయిల్ గురించి నేను చాలా వీడియోస్లలో చెప్పాను, డిఫరెంట్ ఆయిల్స్ గురించి కూడా చెప్తున్నాను. ఇదేంటంటే మందారపు ఆకు, పువ్వు ఇంకా కొన్ని వేసి మమ్మీ నూనె మరిగించింది అనమాట, అది పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఎప్పుడు నా హెయిర్ ఎందుకు నేను పెంచుకుంటున్నాను ఆ స్టోరీ గురించి చెప్పలేదు. బేసిక్గా మా మమ్మీకి కూడా పెళ్ళైనప్పుడు కొద్దిగా హెయిర్ ఉన్నా కూడా తర్వాత వితిన్ 3-4 yearsలో హెయిర్ పొడవు పెంచిందంట. తర్వాత అప్పటి నుండి అట్లనే ఇప్పుడున్నంత హెయిర్ అట్లే కంటిన్యూ చేస్తుంది. సో నాకు కూడా మా మమ్మీ లాగా హెయిర్ పెంచుకోవాలి, అట్లే ఉంచుకోవాలి అని ఆ ఇన్స్పిరేషన్ అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఎ గుడ్ హెయిర్, హెల్తీ హెయిర్, కానీ పొడుగ్గా పెంచుకోవడం మాత్రం పెళ్ళయ్యాకే. ఇది 2019 పిక్స్. సో లాస్ట్ 3 yearsలో లైక్ ఇంత పెరిగిందన్నమాట. ఎవ్రీ 6 monthsకి ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేస్తుంటా. సో అమ్మతో మంచిగా మసాజ్ చేయించుకొని ఒక 1 hour అట్లా వదిలేస్తే సరిపోతుంది. మినిమం 1 hour ఉంచాలి. ఓవర్ నైట్ ఉన్నా పర్లేదు, బట్ 1 hour సరిపోతుంది. సో అట్లుంచి తలస్నానం చేసేసిన. So we have a very big day ahead as you guys are seeing. Before that, and నేను మా మమ్మీని ఒకటి చేయమని అడిగాను నా హెయిర్ కోసం. అది మీరు కాసేపట్లో చూడబోతున్నారు. సో టాకింగ్ అబౌట్ మై హెయిర్, అది వచ్చింది కాబట్టి. అండ్ మై హెయిర్ కేర్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ దాని గురించే నేను మాట్లాడదాము. పోర్షన్స్ లాగా అని డిఫరెంట్ వీడియోస్లలో ట్రై చేస్తున్నాను. సో వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ కేర్,
దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. లైక్ ఎక్స్టర్నల్గా తీసుకునే కేర్తో పాటు ఇంటర్నల్గా తీసుకునే కేర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ దట్ వే ఈజ్ ఒకటి, మన ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఉండే న్యూట్రిషన్స్ అనేది ఎనఫ్ మన హెయిర్కి మన హెల్త్కి ఎనఫ్ ఉంటే మీకు హెయిర్ ఫాల్ కానీ ఉండదు, హెయిర్ స్ట్రెంథనింగ్ అవన్నీ అవుతుంది అన్నమాట. ఒకవేళ లేకపోతే ఆర్ ఎల్స్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ టైమ్ టు ప్రిపేర్ ద న్యూట్రిషన్ మీల్ అండ్ ఎవ్రీథింగ్. సమ్ టైమ్స్ మన లైఫ్ స్టైల్ వల్ల అదంతా దొరకకపోయినా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ న్యూట్రిషన్ లేనప్పుడు అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్టర్నల్లీ. వన్ ఆఫ్ ద వే ఈస్ త్రూ సప్లిమెంట్స్ అన్నమాట. అండ్ నేను నా హెల్త్ కోసం అండ్ నా హెయిర్ కోసం ఐ ఆల్వేస్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్, వన్ ఆఫ్ విచ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ రీసెంట్లీ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 months నుండి యూజ్ చేస్తున్నది ఏంటి అని అంటే బీ బాడీ వైజ్ వాళ్ళ హెయిర్ హెల్త్ గమ్మీస్ అన్నమాట. సో దీస్ ఆర్ సప్లిమెంట్స్ దట్ వీ కెన్ టేక్ ఫర్ అవర్ హెయిర్ హెల్త్. దీంట్లో డిఫరెంట్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్. మల్టీవిటమిన్స్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇందులో ఉన్న బయోటిన్ అనేది మీ హీరో ఇంగ్రీడియంట్ అనమాట. మన హెయిర్ ఫాల్ కి కానీ లేదా మీరు హెయిర్ ఫాల్ అవ్వద్దు ఇన్ ఫ్యూచర్ అనుకున్నా కానీ స్టిల్ యూ కెన్ టేక్ ఇట్. హెయిర్ ఫాల్ కి, హెయిర్ స్ట్రెంథనింగ్ కి, హెయిర్ థిక్కనింగ్ కి, పోస్ట్ పార్టమ్ కేర్ కి, హెయిర్ లాస్ అప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి, సో ఫర్ హెల్దీ హెయిర్ కి ఇది యూజ్ అవుతుంది. దిస్ నరిషెస్ యువర్ హెయిర్ ఫ్రమ్ విత్ ఇన్. సో బేసికలీ చాలా మందికి టాబ్లెట్స్ ఫామ్ లోనో అట్లా సప్లిమెంట్ సిస్టమ్ ఉండదు కాబట్టి ఇదేంటంటే గుడ్ న్యూస్ ఇస్ దిస్ ఇస్ ఎ గమ్మీస్. నేను మోస్ట్లీ ఐ ప్రిఫర్ గమ్మీస్ అన్నమాట. ఇలా ప్యాకెట్స్లో వస్తాయి, యూ కెన్ ఫీల్ లైక్ యు ఆర్ ఈటింగ్ చాక్లెట్. ఇది 100% వెజిటేరియన్, వీగన్, నో యాడెడ్ షుగర్స్, నో సైడ్ ఎఫెక్ట్. సో హ్యాపీగా తినొచ్చు. ఎస్పెషల్లీ నేనైతే ఐఎమ్ లైక్ దిస్ స్వీట్ టూత్ అన్నమాట. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఐ హ్యావ్ టు ఈట్ సంథింగ్ స్వీట్. ఏదో స్వీట్ తినకుండా మంచిగా తినొచ్చు. దిస్ ఈజ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. డైలీ 1 gummy ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ హెయిర్ హెల్త్. ఏ ప్రోడక్ట్ అయినా సరే అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూస్ 2 to 3 months టు సీ ద రిజల్ట్స్. సో ఈ బీ బాడీ వైజ్ వాళ్ళ గమ్మీస్ కూడా మీరు యూస్ చేయడం తినడం స్టార్ట్ చేసినాక 2 to 3 monthsలో యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. ఏ ప్రోడక్ట్ అయినా సరే వీ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్. ఎస్పెషల్లీ మనం ఇవి తింటున్నాం కాబట్టి మన బాడీలో ఆ రిజల్ట్స్ అనేది చూపించడానికి ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇట్ విల్ లాస్ట్ లాంగ్. సో లాంగ్ టర్మ్లో ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇట్స్ సో ఈజీ టు క్యారీ, కన్వీనియంట్ టు క్యారీ అనమాట. అందుకే క్యారీడ్ ఇట్ టిల్ హియర్. తెలిసి వెళ్ళేలోపు అయిపోతాయి. అండ్ సేయింగ్ దట్ ఇట్ విల్ హ్యావ్ లైక్ 60 గమ్మీస్. సో మీరు డైలీ 1 అలా తింటే మీరు 2 months వరకు మీకు వస్తుంది అన్నమాట. బీ బాడీ వైజ్ అనేది డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ ఉమెన్స్. దే ఆర్ మేకింగ్ వెల్నెస్ ఈజీ ఫర్ ఉమెన్ అన్నమాట బై మేకింగ్ health and wellness related products. If anyone is suffering from hair loss or dandruff or postpartum hair loss, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, ఇలాంటి దేనికైనా సరే వాళ్ళు ఆన్లైన్లో డాక్టర్తో కన్సల్టేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఫ్రీ. సో డోంట్ మిస్ ఇట్. గో అండ్ చెక్ దర్ వెబ్సైట్ రైట్ నౌ. వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో సెయింగ్ ఆల్ దాట్, హెయిర్ గ్రోత్ కోసం ఎక్స్టర్నల్ కేర్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ ఫ్రమ్ విత్ ఇన్ హెల్త్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ దానికి బీ బాడీ వైజ్ వల్ల ఈ హెల్త్ హెయిర్ గమ్మీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నా స్పెషల్ కోడ్ ద్వారా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది, ప్లస్ 20% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు ఆన్ యువర్ టోటల్ పర్చేస్. ఇంకా ఎందుకు లేట్, గో అండ్ పర్చేస్ యువర్ గమ్మీస్ రైట్ నౌ. ఇండియాకి వస్తే చేయాల్సిన లిస్ట్లో చీర కట్టుకొని దీపం ముట్టియాలి వీలైనప్పుడల్లా, అండ్ జుట్టుకి సాంబ్రాణి వేసుకోవాలి. ఎందుకంటే యూఎస్లో నేను సాంబ్రాణి ఈ పొగ వేసుకోలేను, ఇక్కడ ఫైర్ అలారం ఉంటుంది వస్తుంది అని చెప్పేసి, అందుకని ఇండియాలో మంచిగా వేసుకోవాలని అనుకున్నా. అండ్ సాంబ్రాణి వేసుకుంటే, సాంబ్రాణితో జుట్టు ఆరబెట్టుకుంటే అది జుట్టుకి చాలా మంచిది అండ్ స్కాల్ప్కి కూడా చాలా మంచిది. అండ్ ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా మనలో పోగొడుతుంది అనమాట. సో దట్ మన హార్ట్ అండ్ మైండ్ అనేది పీస్ ఉంటుంది. అండ్ మన మీద ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా పోతుంది. ఇంట్లో సాంబ్రాణి కూడా వేస్తే పండుగలకు వేస్తారు కదా, ఎందుకంటే నెగిటివిటీ పోవడానికి. సో ఇండియాలో ఉండి మంచిగా మీకు సాంబ్రాణి దొరుకుతుంది కాబట్టి వీలైనప్పుడల్లా వేసుకోండి. ఇప్పుడు బొగ్గుల పొయ్యిలు అవి లేవు కాబట్టి బొగ్గు లేదంటారేమో, కానీ ఇవి కూడా షాప్లో దొరుకుతున్నాయి బొగ్గులు, మంచిగా తెచ్చుకొని వేసుకోండి. హైలీ సజెస్ట్, డోంట్ మిస్ ఇట్. శివయ్య తండ్రి స్కాల్ప్ పెట్టాము.
దిస్ ఈస్ యాంకర్ మంజుష ఫ్రమ్ సుమన్ టీవీ అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరగబోతుంది. తను 4 hours ట్రావెల్ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా వచ్చారు. బికాజ్ నాకు హైదరాబాద్కి వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే టైట్ స్కెడ్యూల్ వల్ల. ఇండియాకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అని అనుకున్నాము. సో ఫైనల్లీ తనే ఎంటైర్ టీమ్ని సెటప్ అంతా తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు. తనకి తెలంగాణ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం అంట, ఎస్పెషల్లీ కరీంనగర్ సైడ్. ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే నన్ను అంటూ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు, నాకు ఇంటర్వ్యూ అవుద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటాం, బట్ నిజంగా అవుతుంది. చిన్నదైనా పెద్దదైనా మనల్ని ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు అనేది ఇట్స్ ఎ హ్యాపీ ప్రౌడ్ ఫీలింగ్. అండ్ ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఇట్ విల్ బీ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ మంజుష ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈరోజైతే మాత్రం నాకు ఒక బ్యూటిఫుల్ స్పెషల్ అందరు హాట్స్ని ఇలా తీసేసుకుంటున్నారు అక్కడ. ఎందుకు తీసుకుంటామని అడగడానికి అయితే నేను వచ్చాను. అమెరికాలో అమ్మ పుట్టి అండ్ కళ్యాణ్ అసలు నేనే ఫేమస్ అండి కదా. ఇంత ఫేమస్ అయిన తర్వాత ఆ నేమ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అసలు ఇప్పుడు అమెరికాలో ఉండి ఎలాగా ఇవన్నీ చేసేస్తున్నారు కంటూ మళ్ళీ ఏంటి ఫుల్ టైం యూట్యూబరా కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అసలు ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. సో మాట్లాడారు. హాయ్ అండి. హాయ్ సార్, మీరు అమెరికా నుంచి వచ్చారు, నేను ఇలాగా తెలంగాణ హైదరాబాద్ నుండి వచ్చేసారు. సో కళ్యాణి గారు, ఇప్పుడు నేను ఏమంటున్నాను? కళ్యాణి అంతేనా? అమ్మకుట్టి అంటారా? అమ్మకుట్టి చాలా మంది నాకు అలానే గుర్తుపడుతున్నారు. మీరు ఫస్ట్ పేరు రాకుండా ఓకే అమ్మకుట్టి కదా అనేసి. పర్సనల్ లైఫ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, ఎన్ని డౌట్స్ ఉన్నాయి. కళ్యాణి లాగా కళ్యాణి పొన్నం లాగా వెళ్ళి వచ్చేటప్పుడు అమెరికాలో ముందుకు ఇలాగ వచ్చాను కాబట్టి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఈ రిలేటెడ్ అనమాట. ఇవాళ నాకు ఈవినింగ్ మీటప్ ఉంది. టు నో ఆన్సర్స్ టు ఆల్ దోస్ క్వశ్చన్స్ వాళ్ళ వీడియో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సుమన్ టీవీ ఛానల్ వాళ్ళది. సో వెళ్ళి చూడండి. ఏదో ఇంటర్వ్యూలాగా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అంత క్యాజువల్గా ఈజీగా జరిగి ఉండే అన్నమాట. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, నాకు మా ఇంట్లో మా వాళ్ళ ముందు జరగడం అనేది ఇంకా స్పెషల్. ఎందుకనంటే అఫ్కోర్స్ మీ పేరెంట్స్ ముందు అది ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు చూస్తుంటే జరగడం అనేది ఎక్స్ట్రా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ వాళ్ళకు కూడా కూతుర్ని అట్లా ఒకరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే చూడడము, దట్టు మన ఇంట్లోనే జరగడం వాళ్ళకి హ్యాపీగా ఉండే. ఇట్స్ ఎ యూనిక్ హ్యాపీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో తర్వాత ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. తర్వాత టైం అయిపోతుందని చెప్పేసి రష్గా ఇంకా మీటప్ కోసం అనేసి స్టార్ట్ అయిపోయినాం. డన్ విత్ ఇంటర్వ్యూ. సుమన్ టీవీ వాళ్ళు అక్కడ కూడా ఫుటేజ్ కవరేజ్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో కూడా కంప్లీట్ వీడియో వస్తుంది మీటప్ది. సో లొకేషన్ వచ్చేసి టోల్గేట్ రెస్టారెంట్ కరీంనగర్. ఇది కొద్ది అవుట్స్కట్స్లో ఉంటుంది, స్పేషియస్గా మంచిగా ఉంటుంది అంబియన్స్ అవన్నీ అని చెప్పేసి ఇది ఫిక్స్ అయిపోయినాం. అండ్ ఈవినింగ్ ఎన్నింటికి 5 to 7 అని చెప్పి మేము అరైవ్ అవ్వడమే 6:20కి వచ్చినాము. సో అందరు వెయిట్ చేస్తూ ఉండే, చాలామంది వెయిట్ చేసి వెళ్ళారంట. అంటే ఇంకా ఇన్ఫామ్ చేసే వే కూడా లేదు కదా, నేను కూడా స్టోరీ ఏదో పెడదామన్నా కూడా అసలు టైం కూడా లేకుండే అన్నమాట. అందుకని చాలామంది వచ్చి వెళ్ళిరంట. అండ్ ఇట్లా రాగానే జనాలు రావడం, రిసీవ్ చేసుకోవడం, ఐఎమ్ లైక్ సో హ్యాపీ. అండ్ ఈ ఫ్యాన్ మీటప్ గురించి పెట్టాలా వద్దా అన్న ఎంత సంకోచం ఉండేనో, అంటే అవసరమా అన్నట్టు. బట్ చాలామంది నన్ను అక్క కలుద్దాం అన్నది మెసేజ్ పెట్టింది నాకు తెలుసు. అండ్ ఇండియాలో ఉంటే వేరు, మనం ఎప్పుడంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ యూఎస్లో ఉంటూ ఐ రియల్లీ డోంట్ నో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను అనేసి ఆ డౌట్ పెట్టుకొని పెడదాం, పర్లేదు ఒక 10 మంది వచ్చినా చాలా సంతోషపడతాను నేను అని చెప్పేసి. నేను మాస్కులు పెట్టుకొని తిరిగినా కూడా చాలామంది గుర్తుపట్టి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు, కలిసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అవన్నీ చూసి ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తే ఏం కాదు, లెట్స్ సీ అని అప్పటిదప్పుడు తీసుకున్న డెసిషన్. ఇది వచ్చేసి వీక్ డే, అందరికి ఆఫీసులు ఉంటాయి, దట్టు కరీంనగర్లో. హైదరాబాద్ అయి ఉంటే ఎక్కువ మందికి యాక్సెస్ ఉంటుంది, కరీంనగర్ కాబట్టి కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అండ్ టైమింగ్ కూడా 5 to 7, ఎందుకంటే నాకు బ్యాంకెట్ హాల్ ఆ టైంకే దొరికిండే. రోజు మార్నింగ్ 9కి ఈవెంట్ ఫిక్స్ అయ్యి 12కి వెన్యూ కన్ఫర్మ్ చేస్తే ఆ టైంలో నా ఇన్స్టా స్టోరీ చూసిన వాళ్ళకి మాత్రమే నేను వస్తున్నాను తెలుసు, ఈవెంట్ ఉందని తెలుసు. సో నాకు అసలు ఎక్స్పెక్టేషన్ ఏం కూడా లేకుండే ఎంతమంది వస్తారు అని. కానీ feel the waves cut through me, hypnotized
by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. ఓ మై గాడ్, వాట్ కెన్ ఐ సే అబౌట్ దిస్? మీకు చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు. లైక్ ప్రతి ఒక్కరిలో ఎంత లవ్, ఎంత ప్రేమ ఉందో ఒక్కొక్కళ్ళు చెప్పిన మాటలు. ఆంటీ ఏజ్ వాళ్ళందరూ వచ్చి మా బిడ్డ లెక్క అనిపిస్తావు, నాకు ఎంత క్లోజ్ అనిపిస్తుందో, నేను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు. చెల్లెళ్ళు చిన్న వాళ్ళే తక్కువ, నేను చూసి నేను ఎంత ఇన్స్పైర్ అవుతానో అని ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఆ షార్ట్ నోటీస్లో కూడా సీరియస్లీ ఎక్కడి నుండో వచ్చారు. కొంతమంది అమ్మాయిలు గ్యాంగ్, అసలు చాలామందిని ఇంకా రికార్డ్ చేయలేదు, అక్కడక్కడ మాత్రమే చేసినాం. అరౌండ్ ఒక 60 to 70 పీపుల్ వచ్చారు. చాలామంది ఇంకా మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు, ఎందుకంటే విత్ కిడ్స్ అట్లా వచ్చిన వాళ్ళు స్టిల్ హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, హ్యాండిల్ చేయలేని వాళ్ళు వెళ్ళారు అన్నమాట. కొంతమంది ఇంకా రాగానే ఇట్లా కలిసి వెళ్ళిపోయారు, ఇంకా ఇందులో చాలామందివి లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ నా దగ్గర అసలు మాటలు ఏమీ లేవు, నేను ఏం చెప్పలేకపోతున్నా. అదర్ దాన్ దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్, ఇట్స్ మై అబ్సల్యూట్ ప్లెజర్. అసలు ఎంత ప్రేమగా, ఐ జస్ట్ కాంట్ సే ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ గ్లాడ్ నేను ఇది పెట్టి మీ అందరినీ కలవగలిగినందుకు. అండ్ చాలామంది అన్నది ఏంటంటే మెసేజ్ చేస్తాము మీకు అని, ఐ నో, బట్ నాకు ఉండే టైంలో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతా. ఐ ట్రై మై బెస్ట్ కమెంట్స్కి వాటికి ఇవ్వడానికి, బట్ స్టిల్ చాలామంది అర్థం చేసుకున్నారు నేను చెప్పగానే ఇది రీజన్ అని. ఒక 4-5 ఏడ్చారు, లిటరలీ ఏడ్చారనమాట ఆనందంతోనే. చాలామంది నా గురించి స్టోరీస్, ఒక్కొక్కరికి ఎంతసేపు మాట్లాడాలని ఉంది, నాకు కూడా మాట్లాడాలని ఉండే, కానీ మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఒకరితో మాట్లాడుతూనే ఉంటే. అండ్ అందుకని ఇంకా తొందర వ్యాపప్ చేయాల్సి వచ్చింది. బట్ మీ అందరూ ప్లీజ్ నన్ను, మనం దిగిన ఫోటోలు వాటన్నిట్లలో నన్ను స్టోరీలో ట్యాగ్ చేయరా. ఇవాళ పర్టికులర్ ఈ వీడియో వచ్చిన తర్వాత ప్లీజ్ నన్ను ట్యాగ్ చేయండి, నేను అవన్నీ సేవ్ చేసుకుంటా. అండ్ హగ్స్ ఎంతమంది కిస్సులు ఇచ్చిరో, ఎంతమంది హగ్గుల మీద హగ్గులు 4-5 సార్లు రిపీటెడ్గా హగ్ చేసుకొని రిపీటెడ్గా ఫొటోస్ దిగి, ఎందుకంటే సంతోషానికి అన్నమాట. చాలామంది తక్కువ అసలు నిజమా అని చెప్పి. ఐ జస్ట్ డోంట్ నో అదర్ దాన్ థ్యాంక్ యూ. అంతకు మించి నేను ఏమీ కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది గిఫ్ట్లు కూడా పట్టుకొచ్చారు. మీరు వచ్చుడే నాకు పెద్ద గొప్ప గిఫ్ట్, అసలు మళ్ళీ గిఫ్ట్లు ఎందుకు, బట్ ప్రేమతో తెచ్చినప్పుడు వద్దని చెప్పేసి నేను తీసుకున్నావని తర్వాత చూపిస్తా. థ్యాంక్ యూ అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయింది. తర్వాత మేము కేక్ కట్ చేసినాం. ఈరోజు ఉమెన్స్ డే కూడా ఉండే, ఉమెన్స్ డే. అండ్ నేను కూడా నా ఎనీ సక్సెస్కి నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. అది నా హెచ్కేబీకి కానీ, అమెరికాలో అమ్ముకుంటే ఎనీ 100K కానీ, 150, 200, 250 ఇన్ని అయినా, ఇప్పుడు 370K దగ్గర ఉన్నాం, దేనికి సెలబ్రేట్ చేసుకోలే. సో అందుకనేసి అందరం కలిసినాం అనేసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ కొంతమంది వరకే ఈ టైం వరకే ఉండే, చాలామంది ఇంకా పిల్లలు అలా ఉన్న వాళ్ళు, దూరం వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమందికి నేనే వెళ్ళమని చెప్పిన. కొందరు అమ్మాయిలు అయితే జగిత్యాల నుండి, పెద్దపల్లి, ఒకరేదో కామారెడ్డి, ఎల్రెడ్డిపేట, ఎక్కడెక్కడ నుండో 1.5 hour జర్నీ చేసి వచ్చే వాళ్ళు కూడా వచ్చారు. కొంతమంది అక్కడికి వచ్చి వాళ్ళు నైట్ అక్కడే ఎవరో చుట్టాల దగ్గర ఉండి నెక్స్ట్ డే వెళ్తారట. అట్లా స్టోరీలు అన్నీ చెప్పారు. ఐఎమ్ లైక్ ఓవర్వెల్మ్డ్ విత్ లవ్. నా మాటలలో మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పలేకపోతున్నా. అంత గ్రేట్ఫుల్ ఐ యామ్ రైట్ నౌ. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ దిస్ లవ్. ఎస్, తర్వాత
అయిపోయింది. అన్ని ర్యాపప్ చేసుకొని సో మచ్ హ్యాపీనెస్ అండ్ మెమరీస్ వి రిటర్న్డ్. తర్వాత ఒక దగ్గర తినడానికని వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టోల్ గేట్ ఫర్ ది గ్రేట్ వెన్యూ. అండ్ ఇదేంటంటే కార్లో నేను మా చెల్లి తమ్ముడు గురించి మాట్లాడుతున్నాం. చిన్నప్పుడు అంట నేను వాళ్ళిద్దరి కోసం నేను బాగా ప్రేమ ఎక్కువ చూపించేదన్నట, ఏడ్చేదాన్నంట. దాని గురించే స్టోరీ వినండి. అవునా వీడియోలు ఉంటే తర్వాత చూపించడానికి ఇప్పుడు ఉంటుంది కానీ అప్పుడు ఎక్కడి ఇంకా నిన్ను ఈవెన్ ఇప్పుడు మంచాల పడుకోబెట్టి నువ్వు అంటానా తెలియదు లేచింది 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 వచ్చి చెప్తాను. స్నానానికి పోతే ఇటు చెల్లి దగ్గరికి అటు స్నానానికి ఇంటి దగ్గర కాడ దూరం ఉంటుంది. ఇటు చెల్లి దగ్గరికి అటు స్నానం దగ్గర అమ్మ లేచింది ఏడుతుంది చెల్లి అప్పుడే మాటలు వచ్చా వరకే అసలు ఎంత ఫాస్ట్ తెలుసా? 1 year బర్త్డే వరకు 1 year బర్త్డే వరకు నువ్వు డ్యాన్స్ చేస్తూ తెలుసా? ఈ ముక్కల పాట మీదనే స్టార్ట్ రా. నన్ను పట్టించుకునేది అది ఎవరు ఇవి పడుచుకోకపోతుంది కదా మమ్మీ. ఎందుకురా? నల్లగా ఉన్నాడు ఏంటిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. ఏం కాదు, ఏడిస్తే ఏడ్సు పక్క. నేను ఏడుస్తా. ఎవ్వరు ఏడ్చినా అంతే అంటావు. సేమియా సో అదంతా అయ్యి అన్నీ వ్రాపప్ చేసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయింది. సో మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు మండీకి వెళ్ళలేదని మండీకి వెళ్ళినాము. అండ్ అక్కడ నుండి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఉండే. బికాజ్ ఐ జస్ట్ కుడెంట్ వెయిట్. చాలామందికి నేను అక్కడే ఓపెన్ చేయండి అని అడిగారు, కానీ అక్కడ అంతమంది మధ్యలో అది ఆపితే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తుండే అన్నమాట. అందుకనే నేను ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ థింగ్ ఓపెన్ చేసిన వాచ్, పేపర్ వెయిట్, జ్యువెలరీ. స్వాతి ఈ శారీ ఇచ్చింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. లైక్ యువర్ అన్కండిషనల్ లవ్. జస్ట్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. అంతే, అంతకుమించి నేను ఏం చెప్పలేను. అండ్ ఈ చీరనైతే ఐ విల్ వేర్ ఫర్ సంథింగ్ స్పెషల్, సమ్ ఒకేషన్కి నేను ఖచ్చితంగా కట్టుకుంటా అండ్ చూపిస్తా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యూ మోర్ ఇండియా వ్లాగ్ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ మేక్ షూర్ టు వాచ్ దెమ్. And I will see you all in my next videos. Until then, take care, keep smiling, and bye bye.